शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत्सर्वविघ्नोपशान्तये अगजाननपद्मार्कं गजाननमहर्निशं वनेकदं तं भक्तानां एकदन्तमुपास्महे। वागीशाद्यास्य मनसः सर्वार्थानाम् उपक्रमे यं नत्वा कृतकृच्छास्यस्तं नमामि गजाननं। शरदिन्दुविकासि मन्दघासां स्फुरदिन्दीवरलोचनाभिरामाम् अरविन्दसमानसुन्दरास्याम् अरविन्दासनसुन्दरीं उपासे। शारदा शारदाम्भोजवदनावदनम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। श्रीरामचन्द्रकाश्रितपारिजातकसमस्तकल्याण गुणाभिरामः सीतामुखम्भोरुखचिंचरीकः निरन्तरं मङ्गलमतनोतु। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओं नमो ब्रह्मादिभ्यो वंश ऋषिभ्यो नमो गुरुभ्यः। हरिः ओं तत्सत्। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। श्रीमात्रे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं या नः प्रचोदयात्। जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे। जय दुर्गे जय दुर्गे जय जय दुर्गे जय दुर्गे। 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 जय जगदम्ब विश्वपालिनी मातकू। हर नमः पार्वतीपतये हर हर महादेव हर। దివ్యాత్మ స్వరూపులారా, తల్లులారా, తండ్రులారా,
ప్రధానంగా ఈ దివ్యమైనటువంటి క్షేత్రంలో వెంచేసి ఉన్న భ్రమరాంబ సహిత మల్లికార్జున స్వామి వారి దివ్యచరణారవిందములకు శతకోటి వందన సుమ సమర్పణం చేస్తూ తదితర సకల దేవతాగణానికి సాష్టాంగ ప్రణిపాతములు సమర్పిస్తూ శ్రీమద్దేవి భాగవత గాథ శ్రవణం చేయడానికి కూర్చున్న సరస్వతీ స్వరూపమైన సభకు శిరస్సు వంచి నమస్కరిస్తూ, చాలా గొప్పగా చెప్పారు ఆ తల్లి. జంధ్యాల పాపయ్య శాస్త్రి గారు గుర్తుకొచ్చారు నాకు. మహానుభావుడు పోతన గారు అలతి పదాలతో అనంతమైన భావాన్ని అందించటం, అతి తేలిక పదాలు, చిన్ని చిన్ని పదాలతో గొప్ప గొప్ప భావాలు. మాకు మా జనని మా బాల్యమునందు పాకీదే కదా సంజీవని అన్నాడు పాపయ్య శాస్త్రి గారు. ఎంత చిన్న పదాలవి, ఆ పదాలలో దివ్యమైనటువంటి భావాలను పొందుపరిచి అందించారు పోతన గారు. అంతే. అలాగా చిన్ని చిన్ని కథల్లో ఓ మహత్తరమైనటువంటి భావాన్ని అందించారు. సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. అమ్మవారి నోటి వెంట నుండి ఇప్పుడు కూడా ఏమొస్తాయి అంటే ఆ దివ్యమైనటువంటి పదాలే పలుకుతాయి. అంత చక్కగా మీకు అందరికీ కూడా ఉపదేశం చేశారు. చాలా సంతోషం. ఆ తల్లికి వయస్సు చేత పెద్దవాడిని, జ్ఞానం చేత అవును కాదో తెలియదు, వయస్సు చేత పెద్దవాడిని కనుక పరిపూర్ణమైనటువంటి దివ్యత్వం ఆ తల్లికి నిండుగా కలగాలి అని ఆ తల్లి, నేను నమ్మిన బాలమ్మ తల్లి దివ్యమైన ఆశీస్సులు అందించవలసిందిగా కోరుకుంటూ ప్రకృతం అనుసరామః. ఈరోజు ఉదయం మనం సత్యవ్రతుని యొక్క చరిత్ర చెప్పుకున్నాం. ఆ అమ్మవారి యొక్క నామాన్ని, ఆ అమ్మవారి యొక్క బీజాక్షరాలను పరిపూర్ణంగా కాకపోయినా రేఖామాత్రంగా, ఛాయామాత్రంగా అయినా సరే మనం ఉపాసించగలిగితే, స్మరించగలిగితే, ఆ స్మరణ మాత్రం చేతనే కన్న తల్లి పసిపిల్లవాడి పట్ల ఎంత ఆనందపడుతుందో అంత ఆనందపడి నిరక్షర కుక్షి అయినటువంటి ఆ ఉతధ్యుడు అనబడే బ్రాహ్మణ బాలకుని గొప్ప పండితుణ్ణిగా తయారు చేసింది అమ్మవారు. కేవలం సాక్షాత్తు పరమమైనటువంటి శక్తియే ఎలా తయారు చేస్తుంది అంటే, సాధారణమైనటువంటి మనకు విద్య చెప్పిన గురువులే వారికి కరుణ కలిగితే కేవల హస్తమస్తక సంయోగం చేత పండితునిగా చేసేస్తున్నారు. శంకర భగవత్పాదుల వారు ఎలా చేశారు? పద్మపాదుణ్ణి హస్తమస్తక సంయోగం చేత గొప్ప పండితుడయ్యాడు. అతడు నిరక్షర కుక్షి, పొట్టబొడిస్తే అక్షరం ముక్క లేదు. మిగిలిన శిష్యులంతా కూడా అతన్ని చూచి గేలి చేస్తూ ఉండేవాళ్ళు. గురువు గారికి అతడి మీదనే ఎక్కువ భక్తి ఉండేది, ఎక్కువగా ప్రేమ ఉండేది. మనం నిత్యము చెప్పిన పాఠం చెప్పినట్టుగా అప్పచెబుతున్నాం కదా, మన మీద కన్నా వాడి మీద ప్రేమ ఎందుకున్నది అనేటువంటి సందేహం ఆ శిష్యులకు వస్తూ ఉండేది. ఎందువల్ల కలిగిందయ్యా అంటే కేవలం గురువాక్య నిరూపణం సదా ప్రవర్తయ అని చెప్పబడింది. ఆ గురువాక్యము అనబడేటువంటిది దైవవాక్యంగా ఎవరైతే భావించి ఆ వాక్యాన్ని నిర్వర్తిస్తారో వారు దేన్ని పొందుతారు అంటే దైవంగానే. ఇందాక ఆ తల్లి చెప్పిన కథలో ఓ దొంగ ఉన్నది. ఆ దొంగనే ఏమనుకున్నారు వాళ్ళు? అమ్మవారు అనుకున్నారు. కేవల భావన చేత ఒక దారువులోకి ఎవరు ప్రవేశించారు? అమ్మవారు ప్రవేశించింది. కనుక భావన చేతనే దేన్నైనా మనం పొందవచ్చు. ఆ భావన చేత గురువునే దైవంగా భావించి పద్మపాదుడు, సనందుడు అని పిలువబడేటువంటి వాడు మహాపండితుడు అయ్యాడు. హస్తమస్తక సంయోగం, ఆ చెయ్యి ఆ శిరస్సును అలా ఉంచి తనలో ఉన్నటువంటి విద్యాతత్వం అంతా కూడా అక్కడ ప్రవేశపెట్టగలిగినటువంటి దివ్యత్వం. కనుక ఒక మానవ రూపంలో ఉన్నటువంటి గురుతత్వమే అంత చేయగలిగితే పరిపూర్ణమైన నిరాకార అవ్యయ అతీత తత్వాన్ని పొందినటువంటి ఆ తత్వరూపమైనటువంటి ఆ అమ్మ దగ్గర నుంచి విద్యను ఎలా పొందవచ్చు? కేవలం ఐం అనేటువంటి బీజాక్షరాన్ని పరిపూర్ణంగా కాకపోయినా సగమే అయినా ఐ అనేటువంటి దాన్నే నిరంతరం జపించడం చేత అతడు మహాపండితుడు
అయ్యాడు. ఆ అమ్మవారి బీజాక్షరాల్లో మొదటి బీజాక్షరం అంటిది. పరిపూర్ణంగా మంత్రాన్ని అయితే చెప్పరాదు, కానీ ఒక్కొక్క బీజాన్ని దేవీ భాగవతమే మనకు అందించింది కనుక ఆ భాగవతంలో ఉన్నటువంటి విషయాన్ని చెప్పుకుంటున్నాం కనుక ఆ బీజాక్షరాన్ని చెబుతున్నాం. దీని తర్వాత వ్యాస భగవానుడు జనమేజయునకు ఇంకో విషయం చెప్పాడు. నాయనా, ఇంకొక చరిత్ర చెబుతున్నాను వినవయ్యా. ధ్రువసంధి ఉపాఖ్యానము అన్నారండి. ఎక్కడ వాడు శృతో వై హరిణా క్లుప్తో యజ్ఞో విస్తరతో ద్విజ మహిమానం తథా అంబాయావద విస్తరో మమ శ్రుత్వా దేవ్యాశ్చరిత్రం వై కుర్వే ముఖం మఖం అనుత్తమం ప్రసాదాత్తవ విప్రేంద్ర భవిష్యామి చ పావన. వ్యాసభగవన్ అనేకములైనటువంటి చరిత్రలను ఇప్పటి వరకు మీరు మాకు అమ్మవారిని గురించి చెప్పారు, కానీ కేవలం ఒక బీజాక్షరాన్ని పరిపూర్ణంగా కాకుండా, ఎందుకంటే అమ్మవారు ఆ మంత్రాన్ని సక్రమంగా చెప్పకపోతే మరి ఏదో కష్టపెడుతుంది అని కూడా భావిస్తాం కదా. అలా కష్టపెట్టే అవకాశం లేదయ్యా, కష్టపెట్టదు. ఎందుకంటే అమ్మ కనుక. సర్వసాధారణంగా లోకంలో మన వ్యవహారం చూసినా కోపం వస్తే తండ్రి ఏం చేస్తాడండి, నీకు నాకు సంబంధం లేదు, ఈ ఫస్ట్ గెట్ అవుట్ మై హోమ్ అంటాడు వాడు. కొడుకుని కూడా నీకు నాకు సంబంధం లేదు, నా ఆస్తిలో చిల్లిగా ఇవ్వను, నేను బయటికి వెళ్ళిపో. కానీ అమ్మ ఏం చేస్తుందండి, ఆ భర్త ఆఫీసుకు వెళ్ళగానే ఎందుకురా మీ నాన్నకు ఎదురు తిరుగుతావు, లోపలికి రారా, ఎప్పుడు ఎంగిలి పడ్డావో అని వాడికి ఇంతంత ముద్దలు కలిపి పెడుతుందండి. ఎంత ప్రేమగా చూస్తుంది. కనుక అమ్మ ఎప్పుడు ఏమీ చేయదండి, మెల్లగా మాటలతో దండిస్తుంది. ఒరే ఇలా చెయ్యకూడదురా అని చెబుతుంది. కనుకనే అమ్మ అని పిలుస్తున్నాం. అమ్మ అనేటువంటి ఆ పదంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయి చెప్పండి? దేనికైనా ఆద్యంతాలు ఉంటాయి, కానీ అమ్మ అనే పదానికి అంతము ముందు ఉండి ఆద్యం తర్వాత ఉంటుందండి. గొప్ప విశేషం ఇది. అంతం ముందు ఉంటుంది, తరువాతనే ఆద్యం ఉంటుంది అమ్మ దగ్గర. ఎందుకంటే ఎంత కష్టాన్నైనా తల్లి పొంది సుఖాన్ని కలిగిన వాళ్లకు, తన కడుపున పుట్టిన వాళ్లకు ఇవ్వాలి అనుకునేటువంటి ఆ వస్తువునే అమ్మ అని పిలుస్తాం. ఈ అమ్మ అనే పదంలో ఏ అక్షరాలు ఉన్నాయి? మనం ఏమనుకుంటామంటే ఆ అనే అక్షరం ఉన్నది, మా అనే అక్షరం ఉన్నది, ద్విత్వాక్షరం, దాని కింద మా ఒత్తు ఇచ్చామని అనుకుంటామా? కాదండి, ఆ ఉన్నాయండి. ఏమున్నాయి చెప్పండి ఇప్పుడు? ఆ ఈ రెండు కలిపి పలకండి, అమ్మ అయ్యిందండి. అంతము అయినటువంటి అనేటువంటి అక్షరం ముందుకొచ్చింది, ఆ అనబడేటువంటిది తరువాత వచ్చింది. కష్టమునంతా తాను పొంది ఏ సుఖమును ఎవరికి ఇవ్వాలో తన వాళ్లకు అలా అందించగలిగిన దివ్యమైనటువంటి ఒకానొక దైవ తత్వ రూపమే ఇంట ఉన్న అమ్మ కూడా. కేవలం ఇంట్లో ఉన్న అమ్మే ఇట్లా ఉంటే ఈ అమ్మకు అమ్మ అయినటువంటి ఆవిడ ఇంకేం చేస్తుందండి? సర్వసాధారణంగా మనవడి మీద అమ్మమ్మకు ఎక్కువ ప్రేమ ఉంటుంది కాదా? నాన్నమ్మకు ఎక్కువ ప్రేమ ఉంటుంది. ఆ కారణం చేత ఆ తల్లి దివ్యమైన తత్వాన్ని ఎలా చూపించిందో నేను చూపిస్తున్నానయ్యా. శృతః వై హరిణా క్లుప్తః యజ్ఞో విస్తరతో ద్విజ మహిమానం తథాంబాయా వద విస్తరో మమ. హే వ్యాస భగవన్ తాత, ఆ అమ్మ యొక్క దివ్యమైనటువంటి తత్వం ఇంకా విస్తారంగా వినాలి అని నాకు కోరికగా ఉన్నదయ్యా. ఎంత విన్నప్పటికీ ఇంకా వినాలని కోరిక ఉన్నది, తెలియచేయవయ్యా. వ్యాస భగవానులు అంటున్నారు, శృణురాజన్ ప్రవక్ష్యామి దేవ్యాశ్చరితముత్తమం ఇతిహాసం పురాణంచ కథయామి సువిస్తరం. నిత్య నూతనమైనటువంటి ఓ దివ్యమైనటువంటి కథ నేను నీకు తెలియజేస్తున్నా వినవయ్యా. ఇతిహాసం, ఇది నిజంగా జరిగినదే, ఏదో పుక్కిటి పురాణం కాదు, ఏదో కథ కాదు, జరిగినటువంటిదే నేను నీకు తెలియచేస్తున్నా. కోసలేషు నృపశ్రేష్ఠ సూర్యవంశ సముద్భవ పుణ్యపుత్రో మహాతేజ ధ్రువసంధిరితి స్మృత. సూర్యవంశంలో కోసల దేశాన్ని
చక్కగా పరిపాలించేటువంటి వాడు. అయోధ్య నగరాన్ని రాజధానిగా చేసుకుని కోసల దేశాన్ని పరిపాలిస్తుంటేటువంటి ధ్రువసంధి అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడయ్యా. చాలా గొప్పవాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ వర్ణాశ్రమ హితే రతః అయోధ్యాయాం సమృద్ధాయాం రాజ్యం చక్రే శుచివ్రత. అసలు అయోధ్య అనేటువంటి నామమే గొప్పదండి. న యోద్ధుం శక్యతే ఇది అయోధ్య. ఎవ్వరూ జయించలేనటువంటి దివ్యమైనటువంటి నగరం. ఈ నగరం ఎక్కడుందో తెలుసునా అండి? మనందరి దగ్గర ఉన్నదండి. ఈ దేహమే అయోధ్య అండి. ఎవరు జయింపలేరు దీన్ని. ఎప్పుడు జయింపలేరు? తాను ఎవ్వరో తెలుసుకోగలిగినప్పుడు దాన్ని ఎవ్వరూ జయించలేరు. తనను తాను తెలుసుకోవాలి కదా. నీవెవ్వరో నీవు తెలుసుకో. అలా తెలుసుకున్నప్పుడు ఈ శరీరమే నేను అని అనుకున్నంత వరకు నువ్వు జయించలేవు, ఎవ్వరూ జయించలేరు. కానీ అసలు ఈ శరీరంతో నాకు సంబంధం లేదయ్యా, నేను ఎవరిని అని ప్రశ్న వేసుకుంటే సమాధానం దొరుకుతుంది. ఒకరి చెయ్యి పట్టుకుని అలా పైకెత్తి ఇది ఎవరిది అని అడిగా, ఏం చెబుతారండి సమాధానం? ఆ చెయ్యి ఎవరికి ఉన్నదో వాళ్ళు వెంటనే ఏమంటారు? నాది అంటారు. కానీ నేను అని అంటల్లా. నాది అంటున్న వారెవ్వరు? ఈ కాలు ఎవరిది? నాది. ఈ ముఖము ఎవరిది? నాది. నేను అని మాత్రం అంటల్లా. నాది అంటున్నాడు. ఆ నాది అనబడేది ఎవరు? దానికోసం ప్రశ్న వేస్తే నేతి 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 ఇది వాక్య వివరణేనా. ఎప్పుడైతే వాటిల్ని వదులుకుంటూ ముందుకు వెడతామో దాని చేత శుద్ధమైనటువంటి ఆత్మతత్వము మాత్రమే అవినాశి అయినటువంటిది మిగిలి ఉంటుంది. దాన్ని చాలా తేలిగ్గా దర్శించవచ్చండి. దేన్ని? ఆత్మ వస్తువుని. ఎప్పుడైనా దర్శించారా అండి? చాలాసార్లు పురాణాలు విన్నారు కదా. ఆత్మ వస్తువుని దర్శించారా? అతి తేలిగ్గా దర్శించే విషయం చెబుతా, జాగ్రత్తగా వినండి. ఒక కాటా ఉన్నది. ఆ కాటాకు పైన ఇలా పట్టుకుంటాడు. ఓ ఇనప బద్ద ఉన్నది. ఆ ఇనప బద్దకు మధ్యలో ఓ ముళ్ళు ఉన్నది. ఉన్నదా లేదా? ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి, ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి. ఈ 3 గొలుసులకు ఓ పళ్ళెం కట్టబడి ఉన్నది, ఈ 3 గొలుసులకు ఓ పళ్ళెం కట్టబడి ఉన్నది. మనకు ఏ వస్తువు కావాలో ఆ వస్తువుని ఒక పళ్ళెంలో వేస్తున్నాం. ఎంత బరువు కావలసిన వస్తువు కావాలో ఆ బరువుని తెలియజేసే రాయి ఒక పళ్ళెంలో వేస్తున్నాం. ఇది కాటా యొక్క స్వరూపం. అంతే కదండి? రైట్. ఆ పైన పట్టుకునేది ఒకటి ఉన్నది. ఆ పట్టుకున్నవాడెవ్వడయ్యా అంటే భగవంతుడండి. దాన్ని పట్టుకున్నవాడెవ్వడు? ఆ భగవంతుడు. ఈ ఇనప బద్ద ఏదైతే ఉన్నదో ఆ బద్దయే ఈ జీవుడు. ఆ ఇనప బద్దని జీవుడుగా భావించు. మధ్యలో ఉన్న ముళ్ళు ఉన్నది కదా, దాన్ని బుద్ధి అని అంటామండి. ఇప్పుడు ఆ ఇనప బద్దకు ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి, ఇటువైపు 3 గొలుసులు ఉన్నాయి. ఈ 3 గొలుసులు ఏమిటయ్యా అంటే స్థూల, సూక్ష్మ, కారణ దేహములు. మనకు కేవలం ఈ కనబడే దేహమే కాకుండా ఇంకో 2 ఉన్నాయి. స్థూల దేహము, సూక్ష్మదేహము. ఈ స్థూల దేహము, సూక్ష్మదేహము, కారణదేహము. ఈ 3 దేహాలు ఏవయ్యా అంటే 3 గొలుసులు. దానికి కట్టబడినటువంటి ఆ పళ్ళెం ఏదైతే ఉందో దాన్నే ఆత్మ అని పిలిచామండి. ఏమని పిలిచాము ఇప్పుడు? ఆత్మ అని పిలిచాం. మరి ఇటువైపు కూడా 3 గొలుసులు ఉన్నాయి కదా, సత్వగుణం, రజోగుణం, తమోగుణం. ఈ 3 గుణాలు 3 గొలుసులుగా ఉన్నాయి. ఈ పళ్ళెం ఏదయ్యా అంటే మన మనస్సు అని చెప్పారండి. ఆ పళ్ళాన్ని ఏమన్నారు? మనస్సు అని. మనస్సు వేరు, ఆత్మ వేరు. ఆ మనస్సు అని చెప్పారు. ఇప్పుడు ఈ ఆత్మ వద్ద ఒక రాయి పెట్టాము. కిలో కావాలి అంటే కిలో రాయి, అరకిలో కావాలంటే అలాగే. దాంట్లో మార్పు ఉండదండి, అంత బరువే చూపిస్తుంది. ఆత్మ కనుక మార్పు ఉండదు. కానీ మార్పు ఎక్కడ ఉంటుంది? ఈ మనస్సు దగ్గర ఉంటుంది. కిలో వంకాయలు అడిగాము. అడిగిన వెంటనే వాడు పాపం 4 వంకాయలు తీసి గుప్పెడితో తీసి వేశాడు. సరిగ్గానే తూచాడు, అంతా బాగానే ఉంది, 2 పళ్ళాలు సమంగానే ఉన్నాయి. కానీ మనం ఊరుకుంటామా అండి? ఏమంటాం? మొగ్గేది
అడుగుతాం వాడిని. రాజైనా సరే బిచ్చగాడి వలె వాడిని అడుగుతాడండి. వాడు సరే తీసుకోపో అని ఓ వంకాయ దాంట్లో వేస్తాడు. మనం ఏదో గొప్ప తెలివి గల వాళ్ళం అన్నట్టుగా ఫీల్ అయిపోతూ ఉంటాం. వాడి దగ్గర తీసుకుని రాజా వలె వాడికి ఇవ్వవలసిందేదో ఇచ్చి నీకు రావలసింది తీసుకోక ఇంకొకటి అడుగుతున్నాము అంటే మానసిక స్థితి అటువంటిది. ఆ కారణం చేత ఇంకోటి వెయ్యి ఇంకోటి వెయ్యి ఇంకోటి వెయ్యి అని అడుగుతూ ఉంటాం. వాడు తిమ్ముకుంటూనో తిట్టుకుంటూనో వేస్తూ ఉంటాడు. ఆ వేసినప్పుడల్లా పళ్ళెం ఏమవుతుంది? కిందికి వస్తుంది. ఈ ఆత్మ అనబడే పళ్ళెం ఏమవుతుంది? పైకి వెళుచున్నది. కనబడుతోంది కదండి, పళ్ళెం కనబడుతోందా? అలా పైకి వెళుతోంది. ఈ పళ్ళెం కిందికి వస్తుంది. తెలివి కలిగినవాడు, గురువు యొక్క అనుగ్రహం కలిగినవాడు, అమ్మవారి యొక్క దివ్యత్వాన్ని పొందినవాడు, జ్ఞాని అయి ఆ పళ్ళెంలో ఉన్న వంకాయలు ఒక్కొక్కటి తీస్తాడండి. ఒక్కసారిగా మొత్తం తీయడు. తెలివైనవాడు కదా, ఒక్కసారిగా మొత్తం జరిపితే ఆ పళ్ళెం ఒక్కసారి ముఖానికి తగులుతుంది. అందుకని ఏం చేస్తాడు? దాన్ని ఒక్కొక్కటి తీస్తాడు. ఒక్కొక్కటి తీస్తే కొద్దిసేపటికి ఆ పళ్ళెం ఏమవుతుంది? నెమ్మదిగా ఖాళీ అయిపోతుంది. ఖాళీ అయిపోతే అప్పుడు ఆ పళ్ళెం ఎక్కడికి పెడుతుంది? పైకి వెడుతుంది. ఈ పళ్ళెం ఎప్పుడైతే పైకి వెళ్ళిందో బుద్ధి అనబడే ముళ్ళు ఇప్పటిదాకా ఈ పళ్ళెం వైపు ఉన్నది. ఇది బరువు పెరిగింది, కిందికి వచ్చింది కనుక బుద్ధి అనబడే ముళ్ళు ఎటువైపుకి వచ్చింది? ఈ మనస్సు అనబడేటువంటి దాని వైపుకు వచ్చింది. ఆ మనస్సులో ఇంద్రియముల ప్రాపకం చేత అనేకములైన కోరికలు అనే వంకాయలు అందులో వేశాం. ఒక్కొక్కటి తీసామండి. ఇప్పుడు ఈ పళ్ళెం ఖాళీ అయింది. ఆ పళ్ళెం మనస్సు అనే పళ్ళెం పైకి వెళ్ళింది. ఈ ఆత్మ అనబడే పళ్ళెం కిందికి వచ్చింది. బుద్ధి అనబడే ముళ్ళు ఇప్పుడు ఎటువైపుకు తిరిగిందండి? ఆత్మవైపుకు వచ్చెను. దీన్నే ఆత్మదర్శనము అని అంటామండి. ఆ ముళ్ళు ఎటువైపుకు వచ్చింది? ఇప్పుడు ఆత్మవైపుకు వచ్చేసిందండి. ఏం చేస్తే వచ్చింది? ఊరికే చప్పట్లు కొట్టమాకండి. ఏం చేస్తే వచ్చింది? ఆ ముళ్ళు బుద్ధి అనేది అక్కడికి వచ్చిన మాట నిజమే. ఉత్తగా చప్పట్లు దుప్పట్లు కావలసింది వేరే వాళ్ళు ఉన్నారు, అవ్వక్కర్లా. మనకు కావలసింది జ్ఞానం. దీంట్లో మనం పొందవలసింది ఏమున్నది? ఈ మనస్సు అనే పళ్ళెంలో ఉన్న వస్తువులను ఒక్కొక్కటి తీసివేశాం. ఎప్పుడైతే పరిపూర్ణంగా దాన్ని ఖాళీ చేశామో ఈ బుద్ధి అనబడేది ఎటువైపుకి వచ్చింది? ఆత్మవైపుకి వచ్చింది. వెంటనే ఆత్మదర్శనమైంది. నీవెవ్వరో నీకు తెలిసింది. ఇంకా పొందవలసినదేది లేదు. బయట నుంచి మనం పొందవలసింది ఏదీ లేదండి. ఇదిగో ఇది నేను పొందాలి అనేటువంటి ఆలోచన ఉండవలసినటువంటి ఆవశ్యకత లేదు. కనుక ఏ విధంగా మనం పొందాలి? ఆ మనస్సు లోపల ఉండేటువంటి కోరికలు అనబడే కాయలు ఏవైతే ఉన్నాయో వాటిల్ని తీసేయాలి. ఎలా తీయగలుగుతాం అనేటువంటిది ప్రశ్న. అంత తేలిగ్గా కోరికలు పోతాయా అండి? పోవు. కానీ దానికి కూడా ఒక ఉపాయం చెప్పారండి శంకరుల వారు. నమే ప్రశ్యతి, ఒకే ఒక్క మాట చెప్పారండి. 2 పదాలతో కూడుకున్న మాట. నమే ప్రశ్యతి అన్నారు. దాని వెనుక ఉన్న భావం ఏమిటయ్యా అంటే, నీ ఇంట్లో ఓ పిల్లవాడు ఉన్నాడు, చిన్న పిల్లవాడు. వాడు 3వ తరగతో 5వ తరగతో చదువుకుంటున్నాడు. 4 ఇళ్ళ అవతల ఇంట్లో కూడా ఇదే వయస్సులో ఓ పిల్లవాడు ఉన్నాడు. వాడు కొంచెం దుడుకువాడు. వాడితో స్నేహం చేస్తే నా పిల్లవాడు చెడిపోతాడు అని ఈ తల్లి అభిప్రాయం. వాడు పాపం ఆడుకోవడానికి వచ్చాడు వీడితో. వాడితో కలిస్తే వీడు చెడిపోతాడని హోంవర్క్ చేసుకుంటున్నాడురా. ఇప్పుడు కాదు, తర్వాత రమ్మంది. 2 రోజుల తర్వాత వాడు మళ్ళీ మరుసటి రోజు వచ్చాడు. నిద్రపోతున్నాడు రా, రేపు రమ్మంది. 3వ రోజు వచ్చాడు. వాళ్ళ నాన్నతో బజారు వెళ్ళాడు రా అని చెప్పింది. ఇట్లా 15 రోజుల పాటు వాడు వస్తూనే ఉన్నాడు. ఆవిడ ఏదో ఒక సాకు చెబుతున్నది. 16వ రోజున వాడు వస్తాడా రాడా? నా ప్రశ్న ఇది. వస్తాడా అండి? ఎందుకు రాడు? 15 రోజులు వచ్చాడు కదా. విసిగిపోయాడు.
ఎప్పుడు వచ్చినా ఏదో ఒకటి చెబుతున్నది కనుక మనం రావద్దు అనుకున్నాడు. ఆ కారణం చేత వాడు రాడు. అలాగే మనకు కూడా ఏ కోరిక కలిగినా ఇది వద్దు, ఇది వద్దు, ఇది వద్దు అని ఎప్పుడైతే కొంతకాలం పాటు చెప్పగలుగుతామో ఆ కోరికలు కూడా తమంతట తామే నిష్క్రమించును అని చెప్పింది వేదాంత శాస్త్రం. అలా ఎప్పుడైతే నిష్క్రమించిందో ఇక ఆ పళ్ళెం ఏమవుతుంది? ఖాళీ అయిపోతుంది. ఎప్పుడు ఖాళీ అయిందో బుద్ధి ఎటువైపుకు వెడుతుంది? ఆత్మవైపుకు వస్తుంది. ఆత్మదర్శనం అవుతుంది. నీవెవ్వరవో నీకు తెలుస్తుంది. ఎప్పుడైతే తెలుసుకుంటావో అతి తేలికగా ఎదురుకుండా ఉన్నటువంటి వస్తువే పరబ్రహ్మము అని తెలుస్తుంది. ఇది వేరే వస్తువు అనేటువంటి విషయాన్ని మనం పొందలేము. ఏ పచ్చకామెరల వాడికి దేశం అంతా పచ్చగా కనపడుతుందని సామెత చెబుతారే, అది ఊరికే చెప్పరండి. వాడి దృష్టిలో ఏమి ఏర్పడింది? పచ్చదనము ఏర్పడింది. ఆ కారణం చేత చూచేదంతా. ఓ డాక్టర్ దగ్గరికి ఒక కంటి జబ్బు వచ్చినవాడు వచ్చాడు. జాగ్రత్తగా వినండి. ఆ డాక్టర్ గారు నాబోటి వాడే అమాయకుడు. ఒరే అబ్బాయి, నీకేం జబ్బు లేదురా, ఎక్కువగా ఆకుపచ్చ రంగు చూస్తే నీ రోగం తగ్గిపోతుందన్నాడు. బాగా ధనవంతుడు వీడు, ఈ రోగి. బోల్డ్ అంత ఉంది, కోట్లకు కోట్లు ఉన్నాయి. ధనవంతుడు కనుక ఏం చేశాడు? మొత్తం రంగుల కంపెనీకి ఆర్డర్ ఇచ్చి పీపాలతో తెప్పించాడు ఆకుపచ్చ రంగు. ఇంటి మొత్తానికి ఆకుపచ్చ రంగు వేయించాడు. హాస్పిటల్ నర్సులే వాడు ఆవిడ బట్టలు కూడా అన్నీ ఆకుపచ్చవే. ఏం మాట్లాడడానికి వీరలేదు, అంచు కూడా ఉండటానికి వీరలేదు. ఇంట్లో వస్తువులకి ఆకుపచ్చ రంగు. వీడి పుణ్యం అంటూ ఆ బజార్లో ఉన్న ఇళ్ళన్నీ ఆకుపచ్చ రంగు వేయించేశాడు మొత్తం. ఎక్కడ ఏమి బయటకు వచ్చినా ఆకుపచ్చ రంగు కనపడాలి. 5-6 సంవత్సరాలైనా వీడి రోగం తగ్గల. మళ్ళీ వైద్యుడి దగ్గరికి వెళ్ళాడు, ఆ కంటి డాక్టర్ దగ్గరికి. అయ్యా, నా రోగం తగ్గలేదండి, ఆ పీపాలు అమ్ముకుంటే మళ్ళీ సగం డబ్బు వచ్చేట్టుంది అన్నాడు. పీపాలేమిటి, అమ్ముకోవటం ఏమిటి అన్నాడు అయోమయంగా డాక్టరు. మీరు చెప్పారు కదా ఆకుపచ్చ రంగని, అందువల్ల పీపాలతో తెప్పించి మొత్తం వేయించండి, మా బజారు కూడా మొత్తం ఆకుపచ్చగానే ఉన్నది, గ్రీనరీ అని చెప్పాడు ఆయన. ఓరి వెర్రివాడ, ఎంత పని చేసావురా! 10 రూపాయలు పెడితే ఆకుపచ్చ అద్దాలు వస్తాయిరా, అవి పెట్టుకుని ఎటు చూసినా ఆకుపచ్చగా కనపడతాయి కదరా, ఇన్ని కోట్లు ఎందుకు ఖర్చు పెట్టావురా? దీని వెనుక ఉన్న భావం దృష్టిని మార్చుకోవాలి కానీ సృష్టిని మార్చలేవు. కనుక ఏం మార్చుకోవాలి? మన చూపులో మార్పు రావాలి. ఎప్పుడైతే ఆ చూపులో మార్పు వస్తుందో ఎదుటి ఉన్న వారందరూ అమ్మవార్లుగానే కనపడతారండి, భగవత్ తత్వంతోనే కనపడతారు. ఆ తత్వంతో చూడగలిగితే లోకమంతా నందనవనమే. దుర్మార్గం ఎక్కడా కనపడదు కదండి. కలిపురుషుడు భయపడి పారిపోడా? ఖచ్చితంగా పారిపోతాడు. కనుక ఆ విధమైన స్థితిని పొందడానికి మనకు స్పృహ కావాలి. ఆ స్పృహ వెనక శ్రద్ధ కావాలి. కొద్దిగా ఒక్క కొమ్మ దొరికిన ఆ కొమ్మను పట్టుకుని వేలాడుతూ పైకి వెళ్ళేటువంటి స్థితిని మనం పొందాలి. దానికి సంబంధించినటువంటిదే ఈనాటి ఈ చరిత్ర అని చెబుతున్నాడండి. పుణ్యపుత్రో మహాతేజ ధ్రువసంధి ఇది స్మృత. ఆ రాజు ధ్రువసంధి అని పిలువబడుతున్నాడయ్యా. చాలా గొప్ప పేరు కలిగినటువంటి వాడు. ధర్మాత్మ సత్యసంధశ్చ, నిరంతరము సత్యవాక్ పరిపాలన చేస్తూ ఉంటాడు. ధర్మాత్ముడు, అధర్మము ఎప్పుడూ చెయ్యడండి. ఏ విషయంలో కూడా ధర్మం వేరు, ధర్మ సూక్ష్మం వేరండి. ఆ ధర్మ సూక్ష్మాన్ని కూడా అనుసరించి ముందుకు వెళ్ళాలి. దేన్ని పడితే దాన్ని ఇది నాకు ధర్మంగా తోస్తుంది అని చెప్పేటువంటి అవకాశం కూడా లేదు. ఆ విధంగా ధర్మాన్ని అనుసరిస్తాడు. అంతేనా? వర్ణాశ్రమహితే రతః. ఇది చాలా గొప్ప విషయం. ఇవాల్టి రోజున ఈ వర్ణాశ్రమహితే రతః అనే పదం ఉన్నదే ఎంత విలువ కలిగిందంటే, ఎవరెవరికి ఎవరు చూసినప్పటికీ వాళ్ళే గొప్పవాళ్ళ, మనం గొప్పవాళ్ళం కాదా, వాళ్ళ శరీరంలో ఉన్నది పాల, మన శరీరంలో నీళ్లున్నాయా, రక్తం లేదా, ఇట్లా అడిగేటువంటి చార్వాక వాదం చేసేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇక్కడ వర్ణము అంటే కులము అని అర్థం.
చాతుర్వర్ణ్యామయా సృష్ట్వా గుణకర్మ విభాగశః. భగవంతుడే చెప్పాడు ఈ మాట. 4 వర్ణములు నేనే ఏర్పాటు చేశాను. ఈ వర్ణాలు ఎట్లా ఏర్పడినాయి? బ్రహ్మజ్ఞానము పొందిన కారణం చేత బ్రాహ్మణుడు, భుజబలము వల్ల కలిగిన వాడు గనుక క్షత్రియుడు, ఊరు బలము వల్ల కలిగిన వాడు గనుక వైశ్యుడు, తొడల నుండి పుట్టినవాడు, పాదములందు బలము కలిగిన వాడు గనుక శూద్రుడు, సాంద్రవృత్తి చేసేవాడు గనుక శూద్రుడు. సాంద్రవృత్తి అంటే వ్యవసాయము కనుకనే శూద్రుడు అని పిలిచారు. క్షతములు అంటే భుజములు, ఆ భుజ బలము చేత త్రాణము అంటే రక్షించుట, ఆ క్షత బలము చేత రక్షణ చేస్తాడు గనుక క్షత్రియుడు అని పిలువబడ్డాడు. విషవః జాయంతే వైశ్యః. విషవః అంటే తొడలు, ఆ తొడల నుండి పుట్టిన కారణం చేత వైశ్యుడు అని పిలిచారు. కమఠము అంటే వ్యాపారము, వ్యాపారం చేస్తాడు గనుక కమఠము అనే పదం నుంచి పుట్టింది. ఏం పుట్టింది? కోమటి అనే పదం పుట్టింది. అదేమి తిట్టు కాదు, అనకూడని మాట కాదు. కనుక ఈ వర్ణ వ్యవస్థ అనబడేటువంటిది ఎప్పటికీ ఉన్నది. ఇప్పుడు కొత్తగా వచ్చిందేమీ కాదు వర్ణ వ్యవస్థ. ఆ వర్ణ ధర్మములు ఏవైతే ఉన్నాయో ఆయా వర్ణ ధర్మాలను వాళ్ళు తప్పక అనుసరించి తీరవలే. ఆ వర్ణధర్మాన్ని వదిలిపెట్టడానికి వీర్లేదు. బ్రాహ్మణుడు తన ధర్మాన్ని తాను వదిలిపెట్టరాదు. ఎప్పుడు లేవాలి బ్రాహ్మణుడు? పంచ ఉషకాలంలో లేవాలి. ఆ లేచినటువంటి వాడు సూర్యోదయంకి పూర్వమే స్నానం చేయాలి. ఎప్పుడు స్నానం చేస్తే ఏమవుతుందో కూడా మనం చెప్పుకున్నాం కదండి మనం. కనుక ఆ సూర్యోదయాత్ పూర్వమే స్నానం చేసి ఆ సూర్యోదయంతో సూర్యోపస్థానంతో చక్కగా సంధ్యావందనం చేసుకోవాలి. గాయత్రి అనుష్ఠానం చేయాలి. ఆ తరువాత బ్రహ్మయజ్ఞం చేయాలి. ఆ తరువాత వైశ్వదేవం, అగ్నిహోత్రం, ఇవన్నీ కూడా బ్రాహ్మణునకు విహితమైన ధర్మములు. విహితమైన అంటే వదలకూడని ధర్మములు. ఏవో కుదిరితే చేస్తాం లేకపోతే లేదయ్యా అంటానికి వీరు లేదటండి. తప్పనిసరిగా చేసి తీరవలసిందే. క్షత్రియుడు ఏం చేయాలి? రాజ్య పరిపాలన చేయాలి. అయ్యో ఇంకొక రాజులు వచ్చి నన్ను సంహరిస్తారేమో, యుద్ధాలు జరుగుతాయేమో, ఆ యుద్ధంలో నాకు గాయాలు తగులుతాయి కదా, రక్తం కారుతుంది కదా, ఇట్లా భయపడేటువంటి వాడు క్షత్రియుడు అయ్యేటువంటి అవకాశం లేదు. ఆ కారణం చేత క్షాత్ర ధర్మాన్ని అనుసరించి అతడు ప్రవర్తించవలసిందే. వైశ్య ధర్మాన్ని అనుసరించి వైశ్యుడు కూడా ధర్మంలో చెప్పబడి ఉందండి. వైశ్యుడు వ్యాపార నిమిత్తంగా ఎన్ని అసత్యములు చెప్పినా అతడికి పాపం రాదటండి. ఆ దుకాణంలో అడుగు పెట్టగానే ఆ వైశ్యుడు చెబుతాడు మనకు, రే అయ్యగారు వచ్చారు, నువ్వు వెళ్ళి ఓ స్ప్రైట్ పట్టరండిరా. ఆ స్ప్రైట్ సీసా డబ్బులు కూడా వీడు కొనే దాంట్లోనే వేస్తాడు. అందులో ఏం సందేహం లేదు. వాడికి తెలియకుండానే వాడు కొనుక్కునే తాగుతున్నాడు అని అనుకోవాలి, కానీ వాడు ఇచ్చాడని ఆనందపడిపోతూ ఉంటాడు. ఆ ఇచ్చిన గుక్కెడు కూల్ డ్రింక్ కోసం వీడు తప్పనిసరిగా అక్కడ కొనవలసిందే. ఇచ్చాడు కదా మరి. కష్టమైనా నిష్ఠూర్యమైనా ఎక్కువ అనుకున్నా తక్కువ అనుకున్నా అక్కడే కొనాలి. వాడికి ఆ ఇచ్చేటువంటి మీకు గనక నేను తక్కువ ఇస్తున్నాను అంటాడు ఆ వైశ్యోత్తముడు. ఈయన ఏమైనా అమ్మంక చుట్టమా అబ్బంక చుట్టమా అండి? ఊరికే ఇవ్వడానికి వాడు దేనికి ఇస్తున్నాడు? ఖచ్చితంగా ఇస్తాడు. అట్లాగే ఎంత ఇస్తాడు? అందున తెలిసిన వాడి దగ్గరే 10 రూపాయలు ఎక్కువ వేస్తాడండి. వాడిక్కడి నుంచి వెళ్ళలేడు గనక ఆ విధంగా వాడిని కూర్చోబెట్టి తప్పనిసరిగా కొనే స్థితిని ఏర్పాటు చేయడానికి ఎన్ని అసత్యాలు చెబుతాడో. ఇవేవి పాపమును అంటవు అని చెప్పారండి. ఎవరికి? వైశ్యునకు. అది వ్యాపార ధర్మము. అదే పని బ్రాహ్మణుడు చేస్తే మూటెడు పాపాన్ని వెంటబెట్టుకుని పెడతాడు ఇక్కడి నుంచి. దీన్నే వర్ణధర్మము అన్నారు. ఏ వర్ణముల వాళ్ళు వాళ్ళ ధర్మములను అనుసరించాలి. బ్రాహ్మణుడు యజన యాచన అధ్యయన అధ్యాపన దాన ప్రతిగ్రహణ కర్మలు తప్ప ఇంకొక 7వ కర్మ చేసేటువంటి అవకాశం లేదు. యజ్ఞయాగాది క్రతువులు చేయించాలి. ఇవేవి చేయించలేనప్పుడు రాగి చెంబు తెల్లగా తోమి ఏ ఇంటి ముందన్నా నిలబడి సీతారామచంద్ర పరబ్రహ్మణే నమః అను. అధ్యయనం, వేదాధ్యయనం చెయ్యి. అధ్యాపనము, నీవు అధ్యయనం చేసిన పాఠాన్ని ఇంకొకరికి చెప్పు, తెలియచేయి, వాళ్ళను కూడా తయారు చేయి. జీవితంలో ఒక్క వేద పండితుణ్ణి, నువ్వు స్మార్తుడవైతే ఒక స్మార్త పండితుణ్ణి తయారు చేయవయ్యా నీతో పాటు.
నీకన్నా వాడు ముందుకు వెళ్ళేటట్టుగా చూడవయ్యా, అప్పుడు అక్కడికి వెళ్ళంగానే మనకు రిజర్వేషన్ ఉంటుందటండి ఆ భగవంతుడి దగ్గర. ఇంకొకరిని నువ్వు తయారు చేసావు కనుక నువ్వు వచ్చి ఇక్కడ ఉండవయ్యా నా పక్కన అని సాక్షాత్తు నారాయణుడు పిలుస్తాడండి. ఎవరినీ తయారు చేయక, వాడు ఒకవేళ నాకు పోటీకి వస్తాడేమో అని భయపడి అస్సలు ఎవ్వడికి ఆ విద్య చెప్పకపోతే అక్కడితో ఆగిపోతే అటువంటి వాడి వైపు కూడా నారాయణుడు చూడడు అని చెప్పారండి. కనుక వర్ణధర్మాన్ని అనుసరించి అతడు ఏం చేయాలో అది చేయాలి. అధ్యయనం, అధ్యాపనం, అంతేకాదు దానము. తాను దానం ఇచ్చుకోవాలట, ఎప్పుడు పుచ్చుకోవటమే కాదు. ఏం చేయాలటండి బ్రాహ్మణుడు? దానం చేస్తూనే ఉండాలట. అంతేనా? ప్రతిగ్రహణ, ఎవరైనా ఇస్తే పుచ్చుకోవటం కూడా చేయాలి. నేను చెయ్యనయ్యా, నాకు దానాలు తీసుకునే అలవాటు లేదు అంటే బ్రాహ్మణత్వం నుంచి దిగజారుతాడు అని చెప్పింది శాస్త్రం. దిగజారటం అంటే క్షత్రియుడవుతాడా, లేదు వైశ్యుడవుతాడా, లేదు శూద్రుడవుతాడా అంటే శాస్త్రం ఏం చెప్పింది అంటే చండాలో భవతు అన్నదండి. ఆ బ్రాహ్మణ ధర్మం నుంచి అతడు ఎప్పుడైతే తప్పుకున్నాడో వెంటనే ఏం చెప్పింది? చండాలో భవతు, చండాలుడు అవుతాడు. ఈ 4 వర్ణాల్లో చేరడయ్యా, 5వ వర్ణంలో చేరతాడు అన్నారు. కనుక ఆయా వర్ణధర్మములను వర్ణాశ్రమహితే రతః, ఎవరెవరి వర్ణములు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ధర్మములను వాళ్ళ చేత ఆచరింపచేసేటువంటి సత్తా కలిగినటువంటి వాడు ఆ ధ్రువసంధి అనేటువంటి వాడు. అంతేకాదు ఆశ్రమ ధర్మములు, వర్ణ ఆశ్రమ ధర్మములు. ఆశ్రమ ధర్మములు ఏమని చెప్పబడి ఉన్నాయండి? బ్రహ్మచర్య ఆశ్రమం, గృహస్థాశ్రమం, వానప్రస్థాశ్రమం, సన్యాస ఆశ్రమం, ఇంకో ఆశ్రమం కూడా ఉన్నదండి 5వది. దాన్నే అవధూత ఆశ్రమం అని అంటాం. 4వ దానికి వెళ్ళటమే కష్టం. 5వ దాని దాకా ఎక్కడ పెడతాడండి వీడు? ఎక్కడే ఆగిపోతాడు అంటే బ్రహ్మచర్యం, ఆ తర్వాత గృహస్థం, అక్కడే ఆగిపోతాడు. ఇక ఫుల్ స్టాపే, కామాలనేవి ఉండవు, ఆగిపోతాడు వాడు. అక్కడి నుంచి వానప్రస్థాశ్రమానికి వెళ్ళడం బలవంతాన పంపించినా వెళ్ళలేడు, అలవాటు పడినవాడు కనుక మానవుడు. ఆ కారణం చేత ఈ ఆశ్రమ ధర్మాలను ప్రతి మనిషి అనుసరించాలి, వర్ణధర్మములను అనుసరించాలి. తన రాజ్యంలో ఉన్నటువంటి, తన ఏలికలో ఉన్నటువంటి సకల మానవుల చేత వర్ణ ఆశ్రమ ధర్మములను అనుసరింపచేసేటువంటి దివ్యమైన తత్వము కలిగినటువంటి వాడు ఈ ధ్రువసంధి అనబడేటువంటి రాజు. స్వాం వృత్తిం సమాస్థాయ తద్రాజ్యే ధర్మతో భవన్ న చోరాః పిశున ధూర్తాస్తస్య రాజ్యే చ కుత్రచిత్ దంభాః కృతఘ్నాః మూర్ఖాశ్చ వసంతి కిల మానవాః. ఆ రాజ్యంలో దొంగలు లేరటండి. ఎవరు లేరండి ఆ రాజ్యంలో? దొంగలు లేరు. అంతేకాదట పూర్వసువాసినులు లేరు అని చెప్పాడండి ఇక్కడ. అంటే ఆమె కన్నా భర్త ముందు పోవటం అనేటువంటిది లేదట. అందరూ ముత్తైదువులుగానే ఉన్నారట. అంతేకాదు అక్కడ బిచ్చగాండ్రు ఎవ్వరూ లేరు, అందరూ కలిగిన వాళ్ళే. కలిగిన వాళ్ళే అంటే కోటీశ్వరులు ఉన్నారా అంటే ఎంత కలిగితే అంతటితోనే తృప్తిపడి ఒకరి చేతి కింద ఇంకొక చేయి అలా పెట్టేటువంటి స్థితిలో ఎవ్వరూ లేరండి. చేయి కింద పెడితే ఎంత కష్టమండి. బలిచక్రవర్తి అంతటి వాడు చెప్పాడు, ఆదిన్ శ్రీసతి కొప్పుపై తనువుపై అంశోత్తరీయంబుపై పాదాబ్జంబులపై కపోలతటిపై పాలిండ్లపై నూత్న మర్యాదం చెందు కరంబు క్రిందగుట మీదైనా కరంబుంట మేల్గాదే రాజ్యముల్ గీజ్యముల్ సతతమే కాయంబు నా పాయమే. ఎంత గొప్ప మాట అండి. సాక్షాత్తు నారాయణుడు అంతటి వాడు వచ్చి వాడి చెయ్యి కింద పెడితే నా చెయ్యి వాడికి ఇవ్వడం కోసం పైన ఉన్నదంటే నేను ఎంత అదృష్టవంతున్నయ్యా. కనుక ఎప్పటికప్పుడు మన చెయ్యి ఎక్కడ ఉండాలనుకోవాలి? పైన ఉండాలనుకోవాలి, కానీ దేహి అని కింద పెడదామని మాత్రం అనుకోకూడదు. ఆ రాజ్యంలో ఎవ్వరూ అలా చెయ్యి కింద పెట్టి దేహి అని అర్థించేటువంటి వాళ్ళు లేరు. ఒకవేళ పిల్లలు తినకుండా ఉండిపోతే సజ్జన్నం మిగిలితే పెడదామన్నా
పొద్దున్నే వచ్చి తీసుకుని వెళ్ళే బిచ్చగాండ్రు ఎవ్వరూ లేరు ఆ రాజ్యంలో. అంత ఇదిగా ఉన్నది. దంభాహ, గర్వం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? కృతఘ్నాహ, చేసిన మేలు మరిచిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మూర్ఖాశ్చ, పిడివాదము చేసేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవ్వరూ లేరండి. అంత మంగళప్రదమైనటువంటి పరిపాలన ఆ రాజ్యం కూడా. అందుకనే నయోద్ధుం శక్యతే అయోధ్య, ఎవ్వరూ జయించలేరండి. ఈ శరీరమే అయోధ్య అని చెప్పుకున్నాం కదా, దాన్ని కూడా ఎవరూ జయించలేరు. ఎప్పుడు జయించలేరు అంటే 6 శత్రువులుగా మనం గుర్తించి వాళ్లను తీసి ప్రక్కన పెట్టగలిగితే ఈ శరీరాన్ని, ఈ దేహాన్ని జయించే వాళ్ళు ఎవరు లేరండి. ఎవరు 6 శత్రువులు? 6 అంటే కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యములు. వాళ్లను తీసి ప్రక్కన పెడితే ఈ దేహో దేవాలయ ప్రోక్తో జీవో దేవ సనాతన. ఈ దేహమే దేవాలయం, ఆ లోపల ఉండేటువంటి జీవుడే సనాతనుడైనటువంటి పరమాత్మ. ఆ లోపల ఆ 6 మనమే పెంచి పోషిస్తున్నామండి. పురాణాలు చెబుతున్నాయి, భగవంతుడు చెబుతున్నాడు, గురువులు చెబుతున్నారు, అందరూ చెబుతూనే ఉన్నారు. వాళ్ళు శత్రువులు రానైనా వాళ్ళని వదిలిపెట్టరా. దేహే తిష్టంతి తస్కరాహ షణ్ణాం అని చెప్పారండి. 6 ఉన్నారు. దేహే తిష్టంతి తస్కరాహ, నిన్నే దోచుకుపోతారు వాళ్ళు. తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త అని చెప్పారండి. వాటి పట్ల నువ్వు జాగ్రత్తగా ఉండాలి. వాటిని ఎప్పుడైతే తీసి పక్కన పెట్టగలుగుతావో నిన్ను జయించగలిగిన వాళ్ళు ఇంకెవ్వరూ ఉండరు. అంత గొప్పవాడవయ్యా. నచోరాహ, అక్కడ దొంగతనాలు చేసేవాళ్ళు ఎవరు లేరు. అందరికీ కలిగి ఉంటే దొంగతనం ఎవరు చేస్తారండి? అటువంటి దివ్యమైనటువంటి పరిపాలన చేస్తున్నాడండి అతడు. చాలా గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. ఆ ధ్రువసంధి. అతడికి 2 భార్యలు ఉన్నారండి. పెద్ద భార్య పేరు మనోరమ, రెండవ భార్య పేరు లీలావతి. పెద్ద భార్య, రెండో భార్య ఇద్దరూ కూడా మంచివాళ్ళేనండి. ఇందులో చెడ్డవాళ్ళు ఎవ్వరూ లేరు. మనోరమ మంచిదే, లీలావతి మంచిదే. అదృష్టవశాత్తు ఇద్దరికీ మగపిల్లలే కలిగారు. ఆ మగపిల్లల్లో పెద్ద భార్య అయినటువంటి మనోరమకు కలిగిన పిల్లవాడికి సుదర్శనుడు అని పేరు పెట్టారు. రెండో భార్య అయినటువంటి లీలావతికి కలిగినటువంటి పిల్లవానికి శత్రుజితుడు అని పేరు పెట్టారు. ఆ శత్రుజితుడు అనబడేటువంటి పిల్లవాడు రెండోవాడు గనక కాస్త చురుకుగా ఉన్నాడు. సర్వసాధారణంగా ఏ ఇంట్లో అయినా పెద్దవాళ్ళు కొంచెం అమాయకులుగా ఉంటారు లోకంలో. రెండోవాడు మాత్రం మొత్తం అసలు ఎవరూ లేకుండానే మొత్తం ఆర్పే స్థితిలో ఉంటాడు. ఇక్కడ రెండో వాళ్ళు ఎవరైనా ఉంటే ఏమనుకోమాకండి. కనుక పెద్దవాడు అమాయకంగా వస్తాడు, రెండోవాడు కాస్త చురుగ్గా ఉంటాడు. ఆ కారణం చేత ఈ శత్రుజితుడు అనేటువంటి పిల్లవాడు చాలా చురుకుగా ఉండి అందరితో కలిసిపోతూ ఆనందంగా తిరుగుతున్నాడు. పెద్దవాడు పరిపూర్ణంగా పనికిరాని వాడు కాదు, నిదానస్తుడు, అందువల్ల చొరవ లేనటువంటి వాడు. అట్లాగని తెలివితేటలు లేవా, చక్కని మేధస్సు కలిగినటువంటి వాడే ఆ సుదర్శనుడు కూడా. అంత దివ్యంగా ఉన్నాడు. లీలావత్యపి తత్పత్నీమాసేనైకేన భామిని సుషువే సుందరం పుత్రం శుభే పక్షే దినే తథా చకార అనృత వృత్తి జాత కర్మాధికం ద్వయ దదౌ దానాని విప్రేభ్య పుత్ర జన్మ ప్రబోధిత. వారిద్దరికీ మగపిల్లలు కలగడం చేత ఆ రాజు ధ్రువసంధి అనబడేటువంటి వాడు ఆ పెద్ద భార్యను రెండో భార్యను కూడా ప్రక్కన పెట్టుకుని ఆ పిల్లలను తన ఒడిలో ఉంచుకుని చెరొక వైపున కూర్చుండబెట్టుకుని అనేక మంది ఆ గ్రామంలో, నగరంలో, రాజ్యంలో ఉండేటువంటి బ్రాహ్మణులను, వేద విధులు, శాస్త్ర విధులు, స్మర్తలు వీరందరినీ పిలిచి వారికి ఎన్నో దానములు చేశాడటండి. ఆ పిల్లలు క్షేమంగా ఉండాలి అని, వాళ్ళు మంచిగా ఉండాలి అని, రాజ్య పరిపాలన బాగా సాగాలి, నా యొక్క పరిపాలనలో ఉన్న ప్రజలంతా కూడా ఏ విధమైనటువంటి తొట్టుపాటు లేకుండా జీవన గమనాన్ని సాగించాలి. కనుక రాజు యొక్క కోరిక తన పిల్లల మీద ఉండకూడదు, భార్య మీద ఉండకూడదండి. ఎవరి మీద ఉండాలి తన యొక్క ప్రేమ అంటే కేవలం రాజ్యము మీద మాత్రమే ఉండాలి.
అలా ఉండగలిగినటువంటి వాడే రాజుగా ఉండగలుగుతాడు. స్వార్థాన్ని చూసుకోగలిగినటువంటి వాడు రాజుగా ఉండడానికి అర్హత పొందినవాడు కాడు. కనుక ఈ ధ్రువసంధి అంత గొప్పవాడై ఉండి ఆ పిల్లల గురించి, తన రాజ్యంలో ఉండేటువంటి ప్రజలందరిని గురించి, వాళ్ళ క్షేమాన్ని ఆలోచించి బ్రాహ్మణులను పిలిపించి వారికి దానాలు ఇచ్చాడండి. పొద్దున చెప్పుకున్నాం మనం, దానం ఎవరు పుచ్చుకోవాలి అంటే బ్రాహ్మణుడు మాత్రమే పుచ్చుకోవాలి. ధర్మము ఎవరికైనా చేయవచ్చు, కానీ దానం మాత్రం ఎవరికి చేయాలి? బ్రాహ్మణునికి మాత్రమే చెయ్యవలే. అలా బ్రాహ్మణులకు అనేకములైన దానములు ఇచ్చి సంతోషపడ్డాడు ధ్రువసంధి. ఆ గ్రామంలో ఉండే ప్రజలు కొంతమంది వచ్చి, రాజా, అరణ్యాలలో ఉండేటువంటి జంతువులు జనపదాల మీద పడుతున్నాయ్యా, ఏవం గచ్చతి కాలేతు తథా మృగాయాంతి తేజగామ వనమధ్యేసౌ మృగయా అభిరత సదా. నీవు అక్కడికి వెళ్ళి ఆ జంతువులను సంహరించి జనపదముల మీదకు ఆ జంతువులు మృగములు రాకుండా మమ్ములను కాపాడవలసింది అని ప్రార్థించారండి. ఎవరిని ప్రార్థించారు? ఆ ధ్రువసంధిని. రాజు కదా, ప్రార్థన చేశారు. వెంటనే ధ్రువసంధి ఏం చేశాడు? కావలసినటువంటి సంభారములనన్నిటినీ ప్రోగు చేసుకున్నాడు, అశ్వాన్ని అధిరోహించాడు, బయలుదేరాడు, అరణ్యానికి వెళ్ళాడు. యోద్ధుకామహ, చక్కగా వేటాడుతున్నాడండి. సేవకాస్తస్య ఏ సర్వేతే అపి బాణాన్ పృథక్ పృథక్ అముంచన్ కుపితాహ కామం సింహోపరిరుషాన్వితాహ. ఓ సింహం కనబడిందటండి అతడికి. చాలా గొప్పగా ఉన్నది, జూలు విదిలిస్తున్నది, కోరలు తెరిచి ఉన్నాయి, నోరు తెరిచి ఆవలిస్తుంటేనే భయంకరంగా ఉన్నదట ఆ సింహము. వెంటనే బాణాన్ని ఎక్కుపెట్టాడు, ధనస్సును సంధించాడండి. సంధించి దెబ్బ వేయబోయే లోపల అది పంజా విసిరింది. ఎవరు? ఆ సింహం. ఆ దెబ్బ కొట్టింది, అదే క్షణంలో బాణము అతడి చేతి నుండి ముక్తమయ్యింది. ఆ బాణము వెళ్ళి సింహము నోటిలో దిగబడింది. ఆ పంజా దెబ్బ అతడి వక్షస్థలం మీద పడింది. ఏకకాలంలో ధ్రువసంధి, సింహము ఇద్దరూ మరణించారు. ఉభౌ తౌ సైన్య సంయుక్తా నృపా సాధ్వస సంస్థితా పంచత్వం చక్రతుర్మంత్రి ముఖ్యై స్మరై రాజ్యస్య కారణాత్. కేవలం ఆ ప్రజలు వచ్చి ప్రార్థించిన కారణం చేత ఆ ప్రజల యొక్క రక్షణ చూడవలసిన బాధ్యత ఉన్నది కనుక ఆ ధ్రువసంధి అరణ్యానికి వెళ్ళి ఇప్పుడు ఏమై తిరిగి వచ్చాడండి? శవమై తిరిగి వచ్చాడు. ఎప్పుడైతే ధ్రువసంధి మరణించాడో అల్లుణ్ణి చూడాలి కదా, పోయినటువంటి అల్లుడు ఆ కూతుర్ని పలకరించాలి కదా. అందుకని రెండవ భార్య అయినటువంటి లీలావతి తండ్రి వచ్చాడు, మొదటి భార్య అయినటువంటి మనోరమ తండ్రి వచ్చాడు. వాళ్ళు రావటం వరకు బాగానే ఉంది, పలకరించటం వరకు బాగానే ఉన్నది. ఎంతవరకు బాగుందా? ఉత్పపాత తతనఖైరాఖతో రాజా పపాత చ మమారః యవై రాజ్యన్ అనుయుక్తయా వివాద అత్ర సుసంపన్న నృపయోస్తత్ర లబ్ధయః. ఆ వచ్చినటువంటి లీలావతి తండ్రి ఉన్నాడే, అతడి పేరు, ఈ మనవడి పేరు శత్రుజితుడు, ఆ తాతగారి పేరు యుధాజిత్తు అన్నారండి. ఆ లీలావతి తండ్రి పేరు యుధాజిత్తు. ఆ యుధాజిత్తు అనబడేటువంటి వాడు అక్కడ ఉన్నటువంటి జరగవలసినటువంటి దహన సంస్కారములు ఇవన్నీ జరిగిన తరువాత ఓ ప్రశ్న వేశాడు. ఆ మంత్రులు, సామంతులు, పురోహితులు మొత్తం అందరినీ కూర్చుండబెట్టి, ఇప్పుడు మా అల్లుడు మరణించాడు గనుక రాజ్యము ఎవరికి చెందును? అది ప్రశ్న. సర్వసాధారణంగా ఎవరు వెళ్ళిపోయినా ఆ 12వ రోజునో 13వ రోజునో పెద్దలందరూ కూర్చుని, నాయన మీరందరూ ఇట్లా ఉండండి, ఇలా ఉండండి అని మంచి మాటలు చెప్పడం అనేది లోకంలో ఒక సంప్రదాయం. ఏ విధంగా అన్నదమ్ములు ఉండాలి, అప్పచెల్లెళ్ళని ఎలా చూడాలి, మిగిలి ఉన్నటువంటి తల్లినో, లేదు తల్లే ముందు పోతే మిగిలి ఉన్నటువంటి తండ్రినో ఏ విధంగా చూడాలి, ఇలా కొంతమంది పెద్దలు వచ్చి ఆ ఉన్నటువంటి పిల్లలకు, కర్మ చేసిన వాళ్లకు బోధిస్తూ ఉంటారండి.
అది సంప్రదాయంగా అనాదిగా వస్తున్నటువంటిది. ఇప్పుడు అసలు ఎవరిని ఎలా చూడాలి అని ఎవరూ అడగటల్లా, ఏమీ చెయ్యటల్లా. ఇక్కడ కూడా అదే జరుగుతున్నది. దేవీ భాగవతంలో ఈ ధ్రువ సంధి యొక్క సందర్భంలో ఏం జరిగిందయ్యా అంటే, ఆ యుధాజిత్తు అనబడేవాడు ఒక్కటే ప్రశ్న వేశాడు, రాజ్యము ఎవరికి వచ్చును? సర్వైహి మంత్రి సత్తమాహ అముంచన్ కుపితా కామం సింహోపరి రుషన్విత హాహాకారో వివిధైర్యుక్త పపాత చ ఏవం జ్యేష్ఠపుత్రం సంభావయే సన్నిహితం. రాజ్యం ఎప్పుడూ కూడా ఎవరికి వస్తుంది? జ్యేష్ఠుడైనటువంటి వాడికి వస్తుంది. ఎవరిని జ్యేష్ఠుడుగా భావించాలి? ఇక్కడ చాలా గొప్పదైనటువంటి విషయాన్ని తెలియజేసిందండి శాస్త్రం. ఒకవేళ రెండవ భార్య ముందే గర్భవతి అయి ఆమె ముందు పిల్లవాడిని పొందితే, పెద్ద భార్యకు తరువాత గర్భవతి అయి ఆ తరువాతనే పిల్లవాడిని పొందితే, రెండో భార్యకు కలిగిన పిల్లవాడే వాస్తవంగా పెద్దవాడు కదా. కానీ రాజ్యము అతడికి వచ్చే అవకాశం లేదు. శాస్త్రం నిబద్ధం చేసిందండి. ఎవరికి కలిగిన పిల్లవాడికి రాజ్యాధికారాన్ని ఇవ్వాలి అంటే పెద్ద భార్యకు కలిగినటువంటి పిల్లవాడికి. ఎందువల్ల చెబుతోంది? సంతానము రెండు రకాలుగా ఉన్నదటండి. మొట్టమొదటిది యోగ సంతానము. మొట్టమొదట ప్రసూతిలో కలిగేటువంటి సంతానము యోగ సంతానము. రెండవది అమేయ సంతానము. మూడవ దాని నుండి వచ్చేటువంటి సంతానమంతా కామ సంతానము అని చెప్పబడింది. మూడవ ప్రసూతి నుంచి వచ్చేటువంటిదంతా. మొట్టమొదటి సంతానం ఏదయ్యా? చాలా గొప్పది. అమాయకంగా వాళ్ళు ఆ సంతానాన్ని పొందుతారు, కేవలం వంశాంకురము కొరకు పొందుతారు. ఇక్కడ కామ వ్యవస్థ ఉండదు. అందువల్లనే పుట్టేవాడు కూడా అమాయకుడుగా ఉంటాడు, కాస్త మేధకుడుగా ఉంటాడు. వాడు తెలివి తక్కువ వాడేం కాదు. అర్థమైందా అండి? రెండోది ఎటువంటిది అంటే అమేయ సంతానము. అమేయ సంతానం అంటే ఉండవలసిన దానికన్నా ఎక్కువ తెలివితేటలు ఉంటాయి వాడికి, అసలు కావలసిన దానికన్నా ఎక్కువ ఉంటాయి. మూడవ సంతానం నుంచి కామ సంతానము అన్నారు. అందుకనే ఎప్పటికీ కూడా ఏ కర్మకైనా ఏ క్రతువుకైనా అర్హత ఎవరికిచ్చారు అంటే పెద్ద పిల్లవాడికే ఇచ్చారు. వాడు తిలోదకాలు ఇస్తేనే తల్లిదండ్రులకు చెందుతాయి. తర్వాత వాళ్ళంతా యజ్ఞోపవీతం తిప్పటానికి ఉపయోగపడతారే తప్ప వాళ్ళంతట వాళ్ళు మేము విడిగా తద్దినం పెట్టుకుంటామన్నా తల్లిదండ్రుల యొక్క దివ్యతత్వము వారి ఇండ్లకు వెళ్ళే అవకాశం లేదుగాక లేదు. నిర్ద్వంద్వముగా చెప్పవలసినటువంటి మాట అండి ఇది. ఎక్కడికి వెడతారు అంటే పెద్దవాడి దగ్గరికే వెడతారు. ఎంత గొప్ప శాస్త్రం చెప్పిందంటే కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారండి. కాశీలో మరణిస్తే ఏమొస్తుంది? మోక్షం వస్తుంది. కాశ్యాంతు మరణాన్ముక్తి. ఒకవేళ కాశీలో మరణించకపోతే అథవా జ్యేష్ఠపుత్ర సన్నిధం అని చెప్పారు. పుత్ర సన్నిధం అని చెప్పలేదండి, జ్యేష్ఠపుత్ర సన్నిధం అన్నారు. అంతేకాదు, సామాన్యంగా కూడా లోకంలో తండ్రికి పెద్ద కొడుకు, తల్లికి చివరి కొడుకు అని ఓ సామెత ఉన్నది. అసలు తల్లి యొక్క మరణ వ్యవస్థ కూడా చివరి కొడుకు యొక్క జాతకంలో తెలుస్తుందటండి జ్యోతిష్ శాస్త్ర ప్రకారం. ఇన్ని రకాలుగా భగవంతుడు నిబద్ధం చేశాడు అనేకములైనటువంటి విషయాలు. కనుక ఎవరు పెద్ద కొడుకు అంటే పెద్ద భార్యకు కలిగినటువంటి కొడుకే పెద్ద కొడుకు. అంతే తప్ప రెండో భార్యకు ఒకవేళ ముందుగా పుత్రుడు కలిగిన వాడు పెద్దవాడుగా చెప్పబడడు. ఆ రెండో భార్య కామయోగముతో వచ్చినటువంటిది. పెద్ద భార్య దేనికోసం వచ్చింది? మంగళయోగముతో వచ్చింది. ఆవిడ్ని దేవేరి అంటారండి రెండో ఆవిడ్ని. మొదట ఆవిడ్ని ఏమంటారయ్యా అంటే ధర్మపత్ని అంటారు. మనం కూడా ఏమని సంకల్పంలో చెప్పుకుంటున్నాం? ధర్మపత్ని సమేతోహం. పత్ని సమేతోహం అనవచ్చు కదండి. ధర్మపత్ని అని ప్రత్యేకించి ఎందుకంటున్నామంటే ఒకవేళ పొరపాటున ఉంటే
ఈవిడే ధర్మపత్ని కనుక ధర్మపత్ని సమేతోహం అని చెప్పుకోవాలి కనుక ఆ విధంగా నిబద్ధం చేశారు మంత్రంలో. అందువల్ల ఆ ధర్మపత్ని సమేతోహం ఆవిడకు కలిగినటువంటి సంతానమే పెద్దవాళ్ళు కనుక ఆమెకు మనోరమకు కలిగిన పిల్లవాడికి రాజ్యం వస్తుందయ్యా అని చెప్పారండి. రాజ్యార్హస్స యథా రాజన్ శాస్త్రజ్ఞేభ్యో మయా శ్రుతం యథాజిత్ పునరాదేహం జ్యేష్ఠోయంచ యథా గుణై రాజలక్షణ సంయుక్తో న తథాయం సుదర్శన. వెంటనే యుధాజిత్తు ఒక్క మాట చెప్పాడు, ఏమయ్యా కేవలం రాజు కావటానికి కావలసింది పెద్ద భార్యకు కలిగటం మాత్రమే కాదు, ప్రజలను జాగ్రత్తగా చూసుకునేటువంటి లక్షణాలు కలిగి ఉండాలి కదా, తెలివి కలిగి ఉండాలి కదా. రాజ్యంలో ఏదైనా సందేహం కలిగితే, సమస్య కలిగితే ఆ సమస్యను పరిష్కరించేటువంటి విధానం తెలియాలి కదా. ఇవేవీ తెలియనటువంటి వాడు, చురుకుగా లేనటువంటి వాడు, వెంటనే ఒక నిర్ణయాన్ని తీసుకోలేని వాడుగా ఉన్నటువంటి వాణ్ణి రాజుగా ఉంచి అతడి అమాయకత్వాన్ని ఆధారంగా చేసుకుని రాజ్యమునంతటినీ మీరు కొల్లగొట్టుట కొరకు చూచుచున్నారు కనుక నేను దీనికి అంగీకరించను అని ఎదురు తిరిగాడు. ఎవరు? యుధాజిత్తు. ఇప్పుడు ఆ మంత్రి మండలి అంతా కూర్చుని ఆలోచిస్తున్నదండి. ఎప్పటిదాకా ఆలోచిస్తుంది అంటే మన సంధ్యావందనం అయిపోయేదాకా ఆలోచిస్తుంది. అయిపోయిన తర్వాత సమస్యకు పరిష్కారం చెబుతుంది. ఇప్పుడు సంధ్యావందన సమయానికి మేము వెళుతున్నాం. అనేక మంది తల్లులు వచ్చారు. వారు ఇక్కడ సౌందర్య లహరి గానం చేస్తారు. మీరు కూడా వెళ్ళి అక్కడ ఆ తల్లులతో పాటు ఆ సౌందర్య లహరి అమ్మవారి దేవస్థానం దగ్గర గానం చేయండి. ఆ సౌందర్య లహరి ఈ లోపల సంధ్యావందనం అయిపోయి మేము వస్తాం. వచ్చి చక్కగా మళ్ళీ దేవీ భాగవతాన్ని ప్రవచనం చేసుకుందాం. ఇవాళ ఈ ధ్రువసంధి చరిత్ర అయిపోవాలి. లెక్క ప్రకారం 3వ రోజు మొత్తం అయిపోతే అప్పుడు మనం తరువాత చరిత్రకు వెడతాం రేపు ఉదయం. కనుక స్వస్తి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.